ఫారెన్ వెళ్లిన ప్రభాస్, ఫారెస్ట్ కి షిఫ్ట్ అయిన చిరంజీవి, ముంబైలో బిజీగా బన్నీ, హైదరాబాద్ లోనే కంటిన్యూ అవుతున్న మహేష్. ఇలా ఈ స్టార్ హీరోల సినిమాలతో పాటు మిగిలిన ఇంట్రెస్టింగ్ సినిమాల షూటింగ్స్ ఎక్కడ జరుగుతోందో, హీరోలు ఏ లొకేషన్స్ లో ఉన్నారో డీటెయిల్ గా చూద్దాం. ప్రభాస్ హను రాఘవపుడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీకి బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ రొమాన్స్ కోసం ఫారెన్ వెళ్లారు. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ టాకీపార్ట్ కంప్లీట్ చేసి సాంగ్ షూటింగ్ కోసం యూరోప్ వెళ్లారు. సంక్రాంతి బరిలోకి దిగుతున్న రాజాసాబ్ ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలు నెక్స్ట్ లెవెల్లో పెంచేసింది. సంక్రాంతి బరిలోకి దిగడానికి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న మరో సినిమా మన శంకర వరప్రసాద్ గారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మన శంకర ప్రసాద్ గారు సినిమా షూటింగ్ శంషాబాద్ రాజ్ ప్యాలెస్ లో జరుగుతోంది. నెక్స్ట్ మంత్ కి షూటింగ్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్ నుంచి ఇక వరుస పెట్టి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది టీం. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నాన్ స్టాప్ షూటింగ్ జరుపుకుంటోంది. నెక్స్ట్ మంత్ మహేష్ లుక్ రివీల్ చేస్తాను అని ప్రామిస్ చేసిన రాజమౌళి నవంబర్ నుంచే వరుసగా అప్డేట్స్ ఇవ్వబోతున్నట్టు టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సౌత్ ఇండియాలోని హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అల్లు అర్జున్ అట్లీ మూవీ. 800 కోట్లకు పైగా బడ్జెట్ అని రివీల్ చేసిన టీం హాలీవుడ్ రేంజ్ లో సినిమాని తెరకెక్కిస్తోంది. దీనికి తగినట్టే షూటింగ్ ని హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ముంబైలో కంటిన్యూ చేస్తోంది. రవితేజ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక పక్క తన 75వ సినిమా మాస్ జాతరని బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేస్తూనే మరోవైపు 76వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కిషోర్, తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శంకరపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. నాని కెరియర్ లోనే స్కేల్ వైజ్, బడ్జెట్ వైజ్, రిలీజ్ వైజ్ బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా ద ప్యారడైజ్. శ్రీకాంత్ వోదెల డైరెక్షన్ లో నాని నటిస్తోన్న ఈ సినిమా కోసం దాదాపు 30 ఎకరాల్లో ముచ్చింతల్లో సెట్ వేసినట్టు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఈ సినిమా షూటింగ్ అక్కడే కంటిన్యూ చేస్తున్నారు నాని. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు సినిమా రిలీజ్ చేద్దామని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షూటింగ్స్ చేసి పెట్టుకుంటున్నారు. అలా ఫుల్ స్పీడ్ లో షూట్ చేస్తున్న సినిమాలేంటి? ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు పూరి జగన్, విజయ్ సేతుపతి ఫ్యాన్స్. అయితే ఏదో ఒక కారణంతో అప్డేట్ పోస్ట్ పోన్ అవుతోంది. త్వరలోనే టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తున్న విజయ్ సేతుపతి పూరి సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నాగచైతన్య, కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతోంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో నాగచైతన్య కెరియర్ లోనే కంప్లీట్ డిఫరెంట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్నారు. అక్కినేని అన్నదమ్ములిద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఏజెంట్ తర్వాత బ్రేక్ తీసుకుని మరీ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్న అఖిల్ తన అప్కమింగ్ మూవీ లెనిన్ విషయంలో అంత సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ లెనిన్ సినిమా షూటింగ్ బూత్ బంగ్లాలో జరుగుతోంది. రామ్ పోతినేని, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా షూటింగ్ ముచ్చింతల్లో కంటిన్యూ అవుతోంది. మరోవైపు సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో భారీ సెట్స్ లో జరుగుతోంది. ప్రశాంత్ వర్మ నిర్మాతగా అపర్ణ కొల్లూరు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహాకాళి చిత్రం ముచ్చింతల్లో జరుగుతోంది. మరోవైపు మమ్ముటి, మోహన్ లాల్ లీడ్ రోల్లో నటిస్తోన్న పేట్రియాట్ సినిమా షూటింగ్ ఆర్టీసీ భవన్ లో జరుగుతోంది. ఇలా వరుస పెట్టి అందరు హీరోలు షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సౌత్ హీరోయిన్ రష్మిక బాలీవుడ్ లో నేషనల్ క్రష్ గా ట్యాగ్ తెచ్చుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇదే క్రేజ్ లో సౌత్ హీరోయిన్లని, స్పెషల్లీ టాలీవుడ్ హీరోయిన్లకి వెతికి మరీ ఛాన్సులు ఇస్తున్నారు బాలీవుడ్ డైరెక్టర్స్. మరి అలా బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ మీదున్న మన హీరోయిన్లు ఎవరు? బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో ఛాన్సుల కోసం వెయిట్ చేస్తుంటే హిందీ వాళ్లు మన హీరోయిన్లకి ఏరికోరి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా కృతి శెట్టి కూడా యాడ్ అయింది. తెలుగు, తమిళ్లో క్రేజీ సినిమాలు చేస్తున్న కృతి హిందీలో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సీనియర్ స్టార్ గోవింద కొడుకు యశ్వర్ధన్ అహుజాతో సాజిద్ ఖాన్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని ఫైనల్ చేసినట్లు టాక్. కృతి ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఎంగేజ్ అయి ఉంది. సౌత్ హీరోయిన్లకి డిమాండ్ పెరిగిపోయింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో మోస్ట్ ఫేవరెట్ అయిపోతున్న సౌత్ హీరోయిన్లని ఏరికోరి మరీ తెచ్చుకుంటున్నారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ రామాయణంలో సాయి పల్లవి సీతగా నటిస్తోంది. 6 కోట్లిచ్చి మరీ సీత క్యారెక్టర్ ఇచ్చినట్లు టాక్. రణబీర్ కపూర్ రాముడుగా, సాయి పల్లవి సీతగా భారీ బడ్జెట్ విత్ హెవీ విఎఫ్ఎక్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి తోడు అమీర్ ఖాన్ కొడుకు జునేద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఏక్ దిన్ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది సాయి పల్లవి. లేటెస్ట్ గా బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ అందుకుని బిజీ అయిపోతున్న హీరోయిన్ శ్రీలీల. సౌత్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరోయిన్ బాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది.
కార్తిక్ ఆర్యన్, శ్రీలీల లీడ్ రోల్స్ లో ఆషికీ 3 సినిమాతో పాటు ఇబ్రహీం అలీ ఖాన్ తో మరో సినిమా చేస్తోంది శ్రీలీల. వీటికి తోడు బాలీవుడ్ క్రేజీ మూవీ దోస్తానాకి సీక్వెల్ గా తెరకెక్కబోతున్న దోస్తానా 2లో విక్రాంత్ మస్సేకి జోడీగా శ్రీలీల నటించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకొని అక్కడే సెటిల్ అయిపోతుందేమో అని డౌట్ క్రియేట్ చేస్తున్న సౌత్ హీరోయిన్ రష్మిక తెలుగులో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ ఆఫర్ ఇచ్చింది. వరుసగా సినిమా ఛాన్సులు ఇచ్చి నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ కూడా తగిలించింది. ఆల్రెడీ రష్మిక బాలీవుడ్ లో యానిమల్, చావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకుంది. వీటికి తోడు ఇప్పుడు థామా అనే మరో పవర్ఫుల్ మూవీ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ చూసి రష్మికకి బాలీవుడ్ లో మరో హిట్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఫ్యామిలీ మ్యాన్ తో ఒక్కసారిగా బాలీవుడ్ కి మోస్ట్ ఫేవరెట్ అయిన సమంత ఆ తర్వాత సిటాడెల్ తో వరుసగా బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. సౌత్ లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా బాలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ్ అనే మరో యాక్షన్ సిరీస్ తో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తోంది సమంత. ఇప్పటికే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ మూవీ చేసిన కీర్తి సురేష్ బాలీవుడ్ లో బిజీ అవుతోంది. అక్క 1980లో సౌత్ ఇండియాలో గ్యాంగ్స్టర్ క్వీన్స్ బ్యాక్డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న అక్క సిరీస్ లో కీ రోల్ ప్లే చేస్తోంది కీర్తి సురేష్. రాధిక ఆప్టే, తన్వి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ ఫిక్షనల్ సిరీస్ యశ్రాజ్ ఫిల్మ్స్ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తోంది. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సిరీస్ లో తన రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఈ సిరీస్ డెఫినెట్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కాబోతోందని అంటోంది కీర్తి సురేష్. ఇలా వరుసగా సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోతున్నారు. మరి ముందు ఈ లిస్ట్ లో ఇంకెంతమంది జాయిన్ అవుతారో చూడాలి. థియేటర్స్ లో ఓజీ, కాంతారా సక్సెస్ఫుల్ రన్ ని కంటిన్యూ చేస్తున్నాయి. వీటితో పాటు ఈ వారం థియేటర్స్ కు వస్తున్నాయి ఇంట్రెస్టింగ్ చిన్న సినిమాలు. స్టార్ మూవీస్ ఏం లేకపోయినా కొత్త కథలు చెబుతామంటూ యంగ్ యాక్టర్స్ ఆడియన్స్ ముందుకొస్తున్నారు. మరి ఈ వారం థియేటర్స్ కు వస్తున్న చిన్న సినిమాలేంటి, ఓటీటీలోకి వస్తున్న పెద్ద సినిమాలేంటి? ఈ వారం చిన్న సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. అప్కమింగ్ హీరోలే అయినా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు కొంతమంది. వాళ్లలో బ్యూటిఫుల్ విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీగా రిలీజ్ అవుతోంది శశివదనే సినిమా. రక్షిత్ కోమలి జంటగా తెరకెక్కుతున్న శశివదనే సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ సినిమాలు సిరీస్లు చేస్తున్న వరుణ్ సందేశ్ ఈసారి కూడా డిఫరెంట్ కంటెంట్ ఉన్న కానిస్టేబుల్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. సస్పెన్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కానిస్టేబుల్ మూవీ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోయినా ఓటీటీలో మాత్రం వరుస పెట్టి సాలిడ్ మూవీస్ స్ట్రీమ్ అవుతున్నాయి. తేజ సజ్జా హీరోగా 150 కోట్లు కలెక్షన్లు సాధించిన మిరాయి మూవీ ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. ఈ మ్యాసివ్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ మిరాయి అక్టోబర్ 10న హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవబోతోంది. సన్ నెక్స్ట్ లో త్రిబాణధారి బార్బరిక్ మూవీ అక్టోబర్ 10న స్ట్రీమ్ డేట్ అనౌన్స్ చేసింది. నెట్ఫ్లిక్స్ లో అయితే బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ సిరీస్ సినిమాలు స్ట్రీమ్ అవ్వబోతున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ స్పై ఎంటర్టైనర్ వార్ 2 ఈ గురువారం నుంచి స్ట్రీమ్ అవుతోందని టాక్ నడుస్తోంది. మరోవైపు శుక్రవారం నుంచి యానిమేటెడ్ మైథలాజికల్ సిరీస్ కురుక్షేత్ర నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. సోవియస్ చూసారు కదా, ఇది వాటి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని ట్రెండీ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.